నమస్తే. తెలంగాణలో ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోవడం, ఆ పంప్ హౌస్ దగ్గర ఉన్న ప్రాజెక్టు వాల్ కూలిపోవడం అన్నది పెద్ద చర్చనీయాంశం అవుతున్నది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ నడుస్తున్నది. కేసీఆర్ అండ్ కో, ముఖ్యంగా నమస్తే తెలంగాణ పేపర్లో అక్కడ ఇక్కడ మొత్తం ఇది కాంగ్రెస్ వల్లే జరిగింది. కాంగ్రెసే గూలగొట్టింది. మా హయాంలో కన్స్ట్రక్షన్ జరిగినా వీళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బీఆర్ఎస్ అంటున్నది. మీ హయాంలో కట్టారు, ఇది మొత్తం నాణ్యత లేకుండా కట్టారు. మళ్ళీ ఈ ప్రాజెక్టు టెండర్ కూడా మెగా కృష్ణారెడ్డి ఆయనకే ఇచ్చారు. సో ఇది క్వాలిటీ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ అంటున్నది. సో ఏం జరిగిందన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. నా ముందు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్. మనం కాళేశ్వరం మీద, మల్లన్న సాగర్ మీద అండ్ చాలా అంశాల మీద, కృష్ణా వాటర్ మీద ముఖ్యంగా ఆయన పుస్తకాలే రాశారు. సో ఈ అంశం మీద మనం డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు, ఈ సుంకిశాల ప్రాజెక్ట్ అన్నది నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కి నీళ్లు తీసుకురావడానికి పెట్టిన పంప్ హౌస్ అది. సో గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఒక 2 రిజర్వాయర్లు అక్కడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి నీళ్ళు వచ్చేవి. కాకపోతే అప్పుడు ఈ 512 అడుగులకి పైన ఉంటేనే ఆ నీళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉండే. సో వాటర్ ఇంకా తగ్గినప్పుడు తీసుకురావడానికి అవకాశం లేదు. సో కాబట్టి సుంకిశాలని తెర మీదకి తీసుకొచ్చారు. సరే, హిస్టరీ ఏమున్నప్పటికీ మొత్తానికైతే రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సో కూలిపోవడం ఎట్లా కూలిపోయింది అనేది ఇప్పుడు చర్చ. నా ముందు సార్ ఉన్నారు, సార్తో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో ఇంతకీ ఎవరిది తప్పు, ఎందుకు కూలిపోయింది? ఆయన హయాంలో కట్టిర్రు, గవర్నమెంట్ మారి 8 నెలలు అవుతుంది, మీరు మెయింటైన్ చేయలేదు, లేకపోతే మీరు ముందస్తుగా ప్రణాళిక లేదు, ఉన్నతాధికారులు చెప్పినా మీరు వినలేదు, కాబట్టి అది ఫ్లో ఎక్కువైపోయి కూలిపోయింది అన్నది వాళ్ళు అంటున్నారు. లేదు క్వాలిటీ లేకుండా కట్టినావు అని వీళ్ళు అంటున్నారు. సో ఏది వాస్తవం, ఏది అవాస్తవం? సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. సరే, ఈ 8 నెలల తర్వాత చేసిన పని కాదు, కొంచెం దగ్గర 8 నెలల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక చేసిన పని కాదు. సరే, సుంకిశాల అంటే ఏంటిది ఒక ప్రజలకు తెలియాలంటే కొంచెం మన పిక్చర్ వేసుకోవాలి. డ్రాయింగ్ చేయాలా? రండి ఇటు సైడ్ రండి మీరు. ఇది కృష్ణా రివరు. కృష్ణా రివర్. ఈ కృష్ణా రివరు ఇట్లా వస్తుంది. దీనికి అడ్డంగా ఒక నాగార్జున సార్ ఉన్నది తెలంగాణలో. నాగార్జున సార్ డ్యామ్ ఉంది. ఇది సాగర్ డ్యామ్, నాగార్జున సాగర్. ఓకే, సాగర్ డ్యామ్ సింపుల్గా సాగర్ అందాం. సాగర్, ఎన్ సాగర్, నాగార్జున సాగర్. ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఇది కృష్ణా రివర్ ఇట్లా వస్తుంది. కృష్ణా రివర్కు నాగార్జున సార్ డ్యామ్ కట్టిన అనేది ఇక అది అందరూ తెలిసిందే. ఇది 1955 కట్టారు. ఇక్కడ ఏంటంటే కృష్ణా నీళ్ళ నుంచి హైదరాబాద్కు వాటర్ సప్లై అందించారు. హైదరాబాద్కు నీళ్ళు ఇవ్వడం ఎట్లా అన్నది అది తెలంగాణ రాకముందే 3 పైప్ లైన్లు వేసారు. ఇది హైదరాబాద్ అనుకుంటే 3 పైప్ లైన్లు కృష్ణా రివర్ నుంచి కృష్ణా phase 1, phase 2, phase 3 3 పైప్ లైన్ తెలంగాణ రాకముందే చేపట్టిండ్రు. అది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ కొంత ఇచ్చింది. అది జనరల్గా జైపాల్ రెడ్డి కృషి కూడా ఉన్నది దీని మీద. 3 ఫేజ్లలో నీళ్ళు వస్తున్నాయి. 3 ఫేజ్ల నీళ్ళు వస్తున్నాయి. ఫేజ్కు 5.5 TMCలు వస్తాయి. ఫేజ్కు 5.5, 5.5, మళ్ళీ 5.5. ఇప్పుడు గ్రావిటీ సార్ ఇది పంపుల ద్వారా, అంటే హైదరాబాద్ సిటీ వాటర్ టోటల్ గా 16.5 TMCలు తీసుకొస్తారు. TMCల షేప్ లో చెప్పాలనుకుంటే, వాళ్ళ మెట్రో వాటర్ షేప్ లో చెప్పాలంటే 3 × 90 MGD అంటే 270 MGD అంటారు. ఒక MGDకి దాదాపు 33,000 మందికి పాపులేషన్కు నీళ్ళు అందియచ్చు. 1 MGD = 30,000 పాపులేషన్ నీళ్ళు ఇవ్వచ్చు. ఇట్లా MGD వాళ్ళ లాంగ్వేజ్లో మిలియన్ గ్యాలన్ ఫర్ డే అంటారు. ఈ TMCలలో అయితే 16 TMCలు. వాళ్ళ మెట్రో వాటర్ లాంగ్వేజ్లో 3 × 270 MGD. అయితే ప్రధానంగా మనకు సిటీకి కొంచెం వాటర్ ఎంత అవసరం వస్తుంది, ఎన్ని MGDలు ఉంది ఇప్పుడు మనకు, అంటే ఉన్న సోర్స్ ఎన్ని MGDలకు ఉన్నది, టోటల్ ఇప్పుడు 602 MGDలకు ఉన్నది. ఇప్పుడు మన సిటీకి 602 MGDలకు మనకు ఆల్రెడీ ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఆ సోర్స్ ఉంది ఇప్పటికీ. అయితే మనం ఇవి వాడుతున్నామా వాడతలేమో అనేది వేరే సంగతి. 600 MGD ఇప్పుడు ఈ ఉస్మాన్ సాగర్ ఇవన్నీ కలుపుకుంటే దీనిలో అన్ని కలుపుకుంటే 600 MGDలు మనకు సిటీకి ఇప్పుడు ఆల్రెడీ వాటర్ సోర్స్ ఉంది. ఏది మెట్రో వాటర్కు వాటర్ సోర్స్ ఉంది. అంటే మెట్రో వాటర్ సప్లై కదా ఇప్పుడు మనం కేవలం మెట్రో వాటర్ సప్లైకి ఇవన్నీ కలుపుకుంటే అది ఇంక్లూడే 270 ఇంక్లూడే.
మొత్తం ఆల్ టైప్ ఆల్ టైప్స్. ఎట్లా అంటే దీని బ్రేకప్ మనకు ఉస్మాన్ సాగర్ 1920లో కట్టిరు ఉస్మాన్ సాగర్. దాని నుంచి మనకు 1.5 TMC ఉంది ప్రొవిజన్. తర్వాత హిమాయత్ సాగర్ అదొక TMC ఉన్నది నీటి సప్లై హైదరాబాద్కు TMCలో చెప్పాలనుకుంటే. తర్వాత ఎంజీడీలో చెప్పాలనుకుంటే ఎంజీడీలోనే చెప్తాం. ఎందుకంటే ఉస్మాన్ సాగర్ నుండి 25 MGDల నీళ్లు తీసుకోవాలి మనం. అది 1920లో నిర్మాణం చేసారు 1920లా. ఓకే, అంతకంటే ముందు పోతే మన ట్యాంక్ బండ్ కూడా వాటర్ సప్లై కూడా కట్టింది 15వ శతాబ్దంలో. యాక్చువల్గా మన ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ మంచినీళ్ళ కోసం కట్టింది అది కూడా. సరే అది 15వ శతాబ్దం అంటే కుతుబ్జాయిస్ పీరియడ్, అది అసబ్జాయిస్ తర్వాత నిజాం పీరియడ్. సరే అంత చరిత్రకు బదులు నిజాం పీరియడ్లో కట్టింది. మనకు సిటీలో ఇప్పుడు నీళ్ళు ఉస్మాన్ సాగర్ అందరూ తెలిసిందే, గండిపేట అంటారు. దాని నుంచి 25 MGDలు దాని సేకరణ. తర్వాత హిమాయత్ సాగర్ నుంచి 15 MGDలు. తర్వాత మంజీరా డ్యామ్ కట్టారు. మంజీరా డ్యామ్ కాకుండా మంజీరా అనే నదిలోకి వెళ్ళి తీసుకుంటారు. దాని కల్పగూర దగ్గర మంజీరా ఆనకట్ట నుంచి తీసుకుంటారు. అదొక 45 MGDలు. అది ఫేజ్ 1 మంజీరా ఫేజ్ 2. తర్వాత సింగూరు నుంచి తీసుకుంటారు. సింగూరు మంజీరా ఫేజ్ 1 ఫేజ్ 2 45 MGDలు. సింగూరు 3rd ఫేజ్ 4th ఫేజ్ డ్యామ్ నుంచి తీసుకునేది 75 MGDలు. తర్వాత ఇప్పుడు అక్కంపల్లి రిజర్వాయర్, అక్కంపల్లి అంటే కృష్ణా నుంచి ఇవి ఈ అక్కంపల్లి కృష్ణా రివర్ నుంచి 3 ఫేజులు 16 TMCలు ఇవి కలిసి 270 MGDలు ఇక్కడికి వెళ్ళి కృష్ణా వాటర్. తర్వాత వీటికి సరిపోవని తెలంగాణ రాకముందే 10 TMCలు గోదావరి ఎల్లంపల్లికి వెళ్ళి తీసుకొచ్చారు. గోదావరి వాటర్ ఎల్లంపల్లికి ఎంత అంటే 172 MGDలు లాంగ్వేజ్ అనమాట. ఇవన్నీ కలుపుకుంటే 602 MGDలు సిటీకి ఇప్పుడు సోర్సులు ఉన్నాయి. గోదావరి అండ్ కృష్ణ అన్ని కలిపితే 602 MGD ఉంది. 600 MGDలు. మేజర్ ఏంటంటే 172 MGDలు 10 TMCలు మాత్రమే తెలంగాణ రాకుంది ఎల్లంపల్లికి వెళ్ళి తీసుకొచ్చేసి అది కంప్లీట్ అయింది. అది తెలంగాణ రాకుంది. ఆ 10 TMCల నుంచే అయ్యారు మన కేసీఆర్ గారు గజ్జల కాడ త్వరబెట్టి 3 TMCలు కలుపుకొని ఆయన నియోజకవర్గం మిషన్ భారత్ కింద ఇచ్చారు. కానీ ఆ నీళ్లు ఎల్లంపల్లి తెలంగాణ రాకముందు గోదావరి వాటర్ తీసుకొచ్చింది. అది చరిత్ర. సిటీలకు వచ్చే నీళ్లను 3 TMCలు ఆడ మలుపుకున్నాడు. మలుపుకొని పోతా నియోజకవర్గానికి ఇచ్చిన మిషన్ భారత్ రిపేరింగ్. సరే ఇక్కడ సమస్య ఏంటంటే 602 MGDల నీళ్ళ నుంచి మన సిటీ పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి దాదాపు 1000-1100 MGD నీళ్ళు అవసరం అనేది అంచనా వేస్తున్నారు. ఇంకొక 20-30 ఏళ్ళ వరకు 1100 MGDలు అవసరం అంటారు. అంటే 1100 MGDలు అవసరము. ఇంకొక 50 వరకు అనేది ఒక టేబుల్ ఉంది. 50 వరకు ఉంది. 1100 MGDలు తీసుకురావాలి. అంటే సుమారుగా ఇప్పుడు 600 నుంచి 1100 MGD చేయాలంటే నియర్లీ సగం కంటే తక్కువ. అంటే ఇప్పుడు ఈ 500 MGD కావాలి సార్. ఇంకా 500 MGD ఈ 602 MGDల యొక్క క్వాంటిటీ 35 TMCలో లెక్కేసుకుంటే 35 TMCలే. ఇంకొక సగం వేసుకున్నా కూడా 17 TMCలు కావాలి. 17 TMCలు కావాలి. 1.5 కదా దాదాపు. అంటే ఒక 52 TMCలు మనం వాడకం కావాలి. అంటే ఈ 52 TMCలు వాడకంకి ఈ 17 TMCలు కృష్ణా నుంచే తీసుకురావాలి లెక్క ప్రకారం. చాలా చీఫ్ అవుతుంది. సో ఫస్ట్ మనం అది దానికి వెళ్లే ముందు అసలు ఎట్లా కూలింది అన్నది ఇప్పుడు అదే. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ 3 ఫేజ్లు కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అందరికీ తెలుసు. నీళ్ళు కృష్ణా నీళ్ళు వస్తున్నాయి. మొత్తం వస్తున్నప్పుడు ఏమైందంటే ఈ కృష్ణా నీళ్ళు వేసేటప్పుడు ఇక్కడ ఈ నీళ్లు కంప్లీట్ తయారైంది. తయారైన నాటికి వీళ్ళ ఓన్ సోర్సు ఈ సుంకిసాల, ఈ ఓన్ సోర్స్ సుంకిసాల నుంచి తీసుకోవాలనుకున్నారు. ఇది ఓన్ సోర్స్. ఇది ఈ కృష్ణా వాటర్ కు ఓన్ సోర్సే సుంకిసాల. అయితే ఏమైందంటే అప్పటికి ఈ ఓన్ సోర్స్ తయారు కాలేదు. సుంకిసాల కూడా తయారు కాకపోతే ఏంటంటే ఆ లోపల ఏమైందంటే SLBC కొరకు టన్నల్ ఇక్కడ పుట్టంగడి కాడ రెడీ అయింది. కెనాల్ రెడీ అయింది. కెనాల్ రెడీ పుట్టంగడికి రెడీ. ఇక్కడ కోదండపూర్ కాడ నీళ్ళు కెనాల్ క్రాస్ అవుతుంది SLBCది. అది పుట్టంగడి కాడ కెనాల్ చేసి లిఫ్ట్ స్టార్ట్ చేసి 4 పంపులు ఉన్నాయి. ఇక్కడ 4 పంపులలో 1 పంపు నీళ్ళు మాత్రమే ఇప్పుడు సిటీ వాటర్కి వస్తుంది. 4 పంపులు. ఇక్కడ 4 పంపులలో 1 పంపు నీళ్ళే ఈ మూడుటి సరిపోతుంది. ఈ మూడిటి కెపాసిటీ ఎంత అంటే 680 క్యూసెక్సే. 580 క్యూసెక్స్. అంటే ఒక్క పంపుది 600 క్యూసెక్స్, 580 క్యూసెక్స్ ఇది వీళ్ళకు. అంటే 1 పంపు నీళ్ళు 3 ఫేస్లు 3 పైపులో సరిపోతాయి సిటీకి ఇవ్వడానికి. ఈ 4 పంపుల SLBC కొరకు తీసిన పుట్టంగడి కాడ పెదవూర మండలం పుట్టంగడిగా తీసిన కెనాల్ నుంచి వీళ్ళు ఏం చేసిన తాత్కాలికంగా ఇక్కడ అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ కట్టారు. ఇక్కడ అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి వీటికి కనెక్ట్ చేసిర్రు. ఈ పైపులకు మన ఈ కృష్ణా వాటర్ కనెక్ట్ చేసిర్రు. కనెక్ట్ చేస్తే ఏమైందంటే వీడికి కనెక్ట్ చేసిరు కాబట్టి
ఇది లెవెల్ 5-10 మీటర్స్ ఉంటేనే నీళ్లు కెనాల్లో పోతాయి ఎస్ఎల్బిసికి అవును రిజర్వాయర్లో. ఇది సాగర్ యొక్క పూర్తి స్థాయి లెవెల్ 590 ఫీట్లలో, దాని కనీసం లెవెల్ 510. ఇంతకంటే తక్కువ డ్రా చేయకూడదు. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు ఏంటంటే ఈ లెవెల్ తగ్గిపోతుంది. ఇది తగ్గిపోయినప్పుడు ఈ కెనాల్లకు నీళ్ళు రావు. అంటే ఎందుకంటే ఈ పంపులు లిఫ్ట్ చేయలేవు దాని లెవెల్ అంతే. ఇది కెనాల్ ఇరిగేషన్ కెనాల్ కదా, ఇరిగేషన్ కెనాల్ కాబట్టి 5-10 నీళ్లు డౌన్ అయ్యనుకో డ్యామ్ లో నీళ్లు ఇళ్ళకి వస్తలేవు అంటే వీళ్ళు ఫర్దర్ మళ్ళీ డ్యామ్ లో పోయి ఇళ్ళకెళ్ళి ఇళ్ళ మళ్ళీ లిఫ్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. మరి మీ సోర్స్ మీకుంది కదా, మీ సోర్స్ మీకుంది. వీటికి ప్రత్యేకమైన కేసు సుంకశాల దగ్గర సోర్స్ ఉంది కదా, నాగార్జున సార్ నుంచి నీళ్ళు తీసుకోవడానికి. ఈ ఎస్ఎల్బిసి నుంచి ఎందుకు అనేది ఒక మొదటి నుంచి ఆలోచన ఉంది. కానీ అన్ని ప్రభుత్వాలు దాటవేసినాయి. చంద్రబాబు పీరియడ్లో ప్రపోజల్ ఉండే సుంకశాల నుంచి టేకప్ చేయాలని, అప్పుడు దాటవేసారు. అది విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో ఉండే సుంకశాల టేకప్ చేయాలని. ఎందుకంటే ఈ కృష్ణా వాటర్ దాని ఓన్ సోర్స్ దాన్ని క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఈ ఇరిగేషన్ మీద ఆధారపడవద్దు, ఇరిగేషన్ ఎస్ఎల్బిసి మీద ఆధారపడవద్దు అని అందరికి తెలిసిన విషయం. దాటవేసారు. కేసీఆర్ వచ్చినా కూడా ఆయనకు తెలుసు. కేసీఆర్ వచ్చిన 2014 నాడు వీటి మీద కేవలం 300 కోట్లతో అయ్యేది ఉండే. వెంటనే టేకప్ చేస్తే ఆయన కావాలని ఓ బిస్కెట్లు ఉంచుకున్నాడు చివరి దశకు. మొదట 5 ఏళ్ళు అయింది, రెండవ దశ 2022లో అప్పుడు మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చిండు. నియర్ గా 3,000 కోట్లకు వచ్చింది. 3,000 కోట్లకు 300 crores నుంచి 3,000 crores వచ్చింది. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆపాలని ఆపిండి కేసీఆర్. ఎందుకంటే దీన్ని టేకప్ చేయలే. 2014లో టేకప్ చేస్తుంటే 300 కోట్లతో అవుతుండే. ఆయన ఉద్దేశపూర్వకంగా ఇది ఆపి 2022కు అప్పుడు మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇక్కడ ఇది సుంకశాల ఇది దాని ఓన్ సోర్స్ కోర్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎంత 70-80% అయిందా? ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది. ఇక్కడ నిన్న జరిగిన కూలిపోయిన దానికి చాలా మంది ఏమనుకుంటారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద ఎత్తిపోస్తారు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ మీద ఎత్తిపోస్తారు. ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇక్కడ ఈ సుంకశాల కాడ ఇట్లా బాక్స్ టైపు పంపులు తీస్తారు. బాక్స్ టైప్ ఇంకొక పేజ్ తీసుకున్నాం. అవునవును, ఇట్లా బాక్స్ టైపు ఏం చేస్తారంటే నిర్మాణం చేస్తారు. చేసి బాక్స్లకు ఈ రివర్ నుంచి పైపులు వేస్తారు. 3 పైపులు వేసారు రివర్ నుంచి. వేసినప్పుడు ఇక్కడ ఇన్సైడ్ గేట్ కంట్రోలింగ్ గేట్స్ ఉంటాయి. ఇవి ఈ కంట్రోలింగ్ గేట్స్ ఈ 3 గేట్లు, ఈ 3 గేట్లు పెడతారు. ఈ నీళ్ళు రిజర్వాయర్ నుంచి డ్యామ్ నుంచి నీళ్ళు ఇట్లా పోయినప్పుడు ఈ గేట్లు ఆపరేట్ చేస్తాయి. ఎందుకంటే అవసరం ఉన్న ఏ వేరకు నీళ్ళు వదిలిపెట్టాలి. దీన్నే మనం రిటర్న్ ఇవ్వాలంటున్నావా? చెప్తా. ఇది టోటల్లీ సర్జిపూల్ అంటారు దీన్ని. ఈ బాక్స్ టైప్ కన్స్ట్రక్షన్ మీరు చూసే ఉన్నారు. ఇప్పుడు బాక్స్ టైప్ అవుతారు. ఇక్కడ బాక్స్ టైప్ అవి బాక్స్ లోపల ఏం చేస్తారంటే ఈ సాగర్ నుంచి వచ్చే నీళ్లను టన్నల్ ద్వారా 3 టన్నల్స్ ఉన్నాయి. 3 టన్నల్ నుంచి ఫస్ట్ గేట్ దగ్గరకు వస్తాయి. గేట్లకు వస్తాయి నీళ్లు. ఇక్కడ గేట్లు ఉంటాయి, 3 గేట్లు. ఇక్కడ ఆగుతాయి. ఎందుకంటే గేట్ కంట్రోలింగ్ ఉండాలి కదా, కంట్రోలింగ్ గేట్స్ ఉండాలి. లేకుంటే డైరెక్ట్ పంప్ హౌస్లకు నీళ్లు డైరెక్ట్ వస్తాయి కదా. ఇవి ఎంత టనల్ అనుకున్నావు? 8 మీటర్ల డయా టనల్ ఇవి రావడానికి. 8 మీటర్ల డయాతో నీళ్ళ నుంచి వస్తాయి అన్నట్టు. 8 మీటర్ల డయా ఎదురుగా గేట్స్ పెడతారు, కంట్రోలింగ్ గేట్స్ పెడతారు. ఈ కంట్రోలింగ్ గేట్స్ నుంచి అప్పుడు పంప్ హౌస్ లో నీళ్ళు పోతాయి. ఇక్కడ ఇది పంప్ హౌస్. ఇవి సో అప్పుడు ఎత్తిపోస్తారు. ఆ పంప్ హౌస్ నుంచి అవి పంప్ హౌస్ నడుస్తాయి. పంప్ హౌస్ నడిస్తే ఎత్తిపోస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ గేట్స్ వాల్వ్ అయింది. ఎట్లా పోతుంది? అట్లా ఎగిరిపోయింది. నువ్వు సాగర్లో నీళ్లు నిన్నా కూడా, మొత్తం రిజర్వాయర్ నిన్నా కూడా ఈ గేట్లు ఉన్న వాళ్ళు ఎట్లా పోతుంది? గేట్ తో కూడున్న వాళ్ళు తప్పున పడిపోయింది లోపలికి. తప్పు కదా, వీళ్ళ నిర్మాణ లోపమే. ఎందుకంటే గేట్స్ ఫిక్స్ చేసిన వాళ్ళు పోదు కదా, ఇది బలిష్టంగా ఉంటుంది కదా ఈ గేట్స్ ఫిక్స్ చేసిన. మీరు చూడండి పిక్చర్ లో. ఇప్పుడు నేను చూపిస్తా. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ ఒక్కసారి మనం జర్ర ఓపెన్ చేద్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ ఇది. అదే నేను చెప్పిన గేట్ లో వాళ్ళే కూడిపోయింది. ఒక్క నిమిషం. వీళ్ళు ఏం రాశారంటే అది ఇది ఒక్కసారి చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. పిక్చర్స్ కూడా ఉన్నాయి, లైవ్ పిక్చర్స్ ఉన్నాయి, పడిపోయిన లైవ్ పిక్చర్స్ ఉన్నాయి. లేదు వీళ్ళ వార్తలో ఇది గేట్ వాల్ నేను అన్నట్టు. ఆ గేట్ వీళ్ళ వాల్స్ ఫిక్స్ చేసినారు. ఈ ఫిక్స్ చేసిన వాళ్ళు ఓరిపోతుంది. ఎట్లా ఓరిపోతుంది? వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ హయాంలో 10 రోజుల క్రితమే గేట్ ఏర్పాటు చేసి, అదే మన జూలై ఎండింగ్ ఏర్పాటు చేసిరా. టై బీమ్ కాకముందే జూలైలోనే మిడిల్ టన్నల్ తెరిచే ప్లాన్ చేసిరట. అవును అనుకుందాం. ఇప్పుడు చేసినట్టు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు పిక్చర్ చూస్తే అంతకుముందు పిక్చర్ ఇది పడిపోతున్న పిక్చర్ చూడండి, తీయండి. ఇది పడిపోతున్న పిక్చర్. ఇది గేట్స్ వాల్. ఇది గేట్లు ఫిక్స్ చేసిన వాల్ ఎట్లా పడిపోతుంది?
నువ్వు ఏదైనా అడ్డం ఏదైనా రాని నీళ్లు ఆపరేట్ చేసేటప్పుడు ఆ గేట్లకి నీళ్లు రావాలి కదా. డ్యామ్ లో ఎన్ని నీళ్లు ఉన్నా ఆ గేట్లు తట్టుకుంటే నిర్మాణం గోడ ఉంటది కదా. అది ఇప్పుడు నేను చెప్తాను. అది కర్నూలు నుంచి యంత్రాన్ని టనల్ క్లియర్ చేసిర్రు. మన జూలై ఎండింగ్ లో గేట్లు పెట్టినంటారు. పెట్టని తప్పే ఉంది. గేట్లు పెట్టిన అనుకుందాం, సడన్ నీళ్ళు వచ్చినాయి అనుకో టనల్కి వెళ్ళి, టనల్లో మన గేట్ వాళ్ళు ఆపాలనా వద్దా? ఓకే, గేట్లు ఫిక్స్ చేసిన వాళ్ళు బలిష్టంగా ఉండాలా లేదా? అది ఎట్లా పడిపోతుంది? ఈ గేటు నిర్మాణం చేసింది ఇది ఎట్లా పడిపోతుంది? ఇది ఓకే, వాళ్ళు దీని ముంగట ఈ టనలే మొత్తం ఓపెన్ చేసిన అనుకో, 3 గేట్లు ఓపెన్ చేసినా కూడా గేట్స్ ఆపాలి కదా. ఓకే, ఈ గేట్స్ వాళ్ళు ఆపాలి కదా. ఈ గేట్ వాళ్ళే పడిపోయింది. సో ఆ స్థాయిలోనే దాన్ని నిర్మాణం చేయలేదు, లోపభూయిష్టమే చేయాల్సి వస్తుంది కదా. డ్యామ్ లో ఎన్ని నీళ్లు ఉన్నా కూడా గేట్లు ఆపాల్సింది. ఈ ఫ్లో కంటే ఎక్కువ ఫ్లో వచ్చినా డ్యామ్ లో నీళ్లతో సంబంధం లేదు. డ్యామ్ లో ఫుల్ స్టోరేజ్ 590 ఉంటుంది అనుకో, 590 ఇంకా 590 స్టోరేజ్ ఫీట్ల నుంచి కూడా ఎక్కడైనా ఇది 510 ఫీట్లు మినిమం లెవెల్. ఇది మినిమం 510 నుంచి 590 ఇంకా ఫ్లడ్ వచ్చినా ఉన్నా కూడా ఇవి గేట్లు ఆపాల్సిందే కదా. నాగరిక స్థాయిలో ఉన్న నీళ్లతోని ఫ్లడ్ తోని ఇదేమో జరిగిందనేది చాలా తప్పు. ఓకే, ఈ గేట్స్ నిర్మాణం చేసిన గోడ ఎట్లా ఓడిపోతుంది, లోపల ఎట్లా పడిపోతుంది? దాని మీద ఏది పడ్డా కూడా అది పడిపోద్ది కదా. ఓకే, కాబట్టి ఇది టోటల్ లోపభూయిష్టం. కాళేశ్వరంలో మేడిగడ్డ ఎట్లా లోపభూయిష్టమో ఈ గేట్స్ 3 గేట్స్ ఈ రెగ్యులేటర్ గేట్స్ నిర్మాణం చేసిన గోడ లోపల పడిపోయిందంటేనే లోపభూయిష్టమైన నిర్మాణం డిజైనర్ ఇక్కడ. ఇది మొగ కృష్ణారెడ్డికే నామినేషన్ ఇచ్చిండ్రు. 3,000 కోట్లు ఇంచుమించు. 2,000 చిల్లర అయింది ఇచ్చినప్పుడు 1,500 అన్నారు. 2020లో ఇచ్చారు, 22లో ఇచ్చారు కాంట్రాక్ట్ లాస్ట్ మూమెంట్ లో. ఎందుకు ఇవ్వాలి ఇది? అప్పుడు 3,000 అయినాక దానికి 2022లో మేలో ఇచ్చారు కాంట్రాక్ట్. ఈయనకి మెగా కృష్ణారెడ్డి నామినేషన్. మెగా కృష్ణారెడ్డి ఈ పంప్ హౌజులు వీటిలో ఎక్స్పర్ట్ కాంట్రాక్టర్ వాళ్ళు అంతా. అయితే ఏమైందంటే ఇక్కడ సమస్య ఏంటంటే డిజైన్ ఫాల్ట్ వల్లనే పోయింది. ఓకే, గేట్ వాల్ ఎట్లా పడిపోతుంది లోపలికి? తర్వాత దీని మీద డయాఫ్రామ్ అదంతా ఏది రిటైనింగ్ వాల్ పడిపోయింది అనుకుందాం. రిటైనింగ్ వాల్ పడితే పడిపోని, గేట్ వాల్ అయితే ఆపాలి కదా. గేట్ వాల్ ఎందుకు పడిపోతుంది? ఇక్కడ మొత్తం 3 టన్నల్స్ 3 ఓపెన్ చేసినా 3 గేట్లు తట్టుకొని ఉండాలి కదా. ఆ గేట్ కాల లోపల కూలిపోయిందంటే అర్థమైంది లోపభూయిష్టమైన నిర్మాణం. సో ఇది కూలిపోవడానికి మీరు చెప్తున్న మెయిన్ రీజన్. సో ఇప్పుడు ఇందులో కూడా కాంట్రాక్టరే దీన్ని భరించాల్సిందేనా? కాంట్రాక్టర్ భరించాడు, ఎందుకంటే నీ డిజైన్ లోపలికి వాడేందుకు భరిస్తాడు? మరి ఇప్పుడు ఏదో సంస్థనే అంటుండు కదా. అట్లా అంటారు కొన్ని రోజులు ప్రజలు తెలుసుకుందాక 20 మళ్ళీ మన మీదనే వాడతావు. వాడేందుకంటే నువ్వు డిజైన్ లోపం నేను నాణ్యత లోపం ఉంటే 800 కోట్ల మళ్ళీ ఇది మళ్ళా దాదాపు ఇక అది మళ్ళీ నిర్మాణం చేయాలంటే దాదాపు మళ్ళీ 300-200 కోట్లన్నా అయితే ఈజీగా 200-300 తక్కువ 300-500 కోట్లన్నా అయితే చెప్పరు బయటకు. ఎందుకంటే టోటల్ మళ్ళీ గేట్లు నిర్మాణం చేయాలి కదా. ఆ గేట్ వాళ్ళు నిర్మాణం చేయాలి కదా. ఆ రెగ్యులేటర్ అంటే దాన్ని రెగ్యులేటర్ అంటే సముద్ర అంటే సాగర్ నుంచి వచ్చే నీళ్లను టనల్ నుంచి వచ్చే నీళ్లను క్రమంగా వదులుతారు అన్నట్టు. అది సో ఇప్పుడు అది పక్కన పెడితే ఇప్పుడు హైదరాబాద్ కి వాటర్ ఎట్లా అన్న విషయంలో ఇప్పుడు ఆ వాటర్ బ్రేక్ పడ్డట్టే కదా. ఇప్పుడు అయితే అది కష్టం. మనకు ఇక్కడ అది ఎస్ఎల్బిసి కెనాల్ కెళ్ళి ఉంది కదా సప్లై. అంటే ఇక్కడ ఏంటంటే అక్కంపల్లి ఇది అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి కోదండపూర్ మనకు పెదవర దాటినాక ఇది మల్లెపల్లి చౌరస్తా ఉంది కదా. మల్లెపల్లి చౌరస్తా దాటగానే ఇక్కడ ఉద్దండాపూర్ అని ఉంటుంది. ఉద్దండాపూర్ కూడా వీళ్ళ పంప్ హౌజులు ఉన్నాయి. ఇవి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఉద్దండాపూర్కి వస్తున్నాయి నీళ్ళు. ఇది ఈ కెనాల్ ఎస్ఎల్బిసి కెనాల్ ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్. అక్కంపల్లి రిజర్వాయర్ సిస్టమ్ ఉంది. ఇది ఇంకా చాలు అనే ఇప్పుడు దీని వైపు వెళ్ళారు. ఇది తర్వాత దీని 510 అడుగులకి మించితేనే అక్కడ నుంచి లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటది, లేకుంటే ఉండదు. 510 దాటితే ఉండదు. సో లోపల ఉన్న తీసుకురావడానికి ఇది లోపల ఉంది. ఎందుకంటే 510 లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇది పర్మనెంట్ సోర్స్, ఇది వీళ్ళ ఓన్ సోర్స్. ఇదేమో ఇరిగేషన్ కెనాల్ సోర్స్. ఇది ఇరిగేషన్ కెనాల్ సోర్స్ లో ఎప్పటికైనా టెంపరీ అని వీళ్ళు టేకప్ చేయాల్సింది చేసి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ కి నీళ్లు అన్న విషయంలో కొత్త ఒక ప్రాజెక్ట్ ని తీసుకొస్తుంది ఈ గవర్నమెంట్. ఏది మల్లన్న సాగర్ నుంచి పెద్ద పైప్ లైన్ వేసినట్టు 3.5 మీటర్లు పెద్ద పెద్ద పైపులు పెట్టి జీవోనే రిలీజ్ అయింది. ఏకంగా 5,000 కోట్ల జీవో రిలీజ్ అయింది. సరే, ఇది కూడా ఈ కొత్త ప్రభుత్వం కూడా అనాలోచితంగా జీవో 5,000 కోట్లతో చేపడుతున్నది. గోదావరి నీళ్ళు తీసుకొస్తారు. గోదావరి నీళ్లు సిటీకి అందుబాటులో చాలా దూరం. గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు సిటీకి చాలా దగ్గర. తర్వాత ఇది విత్ ఇన్ బేసిన్ నీళ్లు. టెక్నికల్ గా ఏముందంటే మన బేసిన్ లో నీళ్లు మనం వాడితే అంటే కృష్ణా బేసిన్ లో ఉన్నది సిటీ 99% ఖర్చు తక్కువ అవుతుంది. ఖర్చు తక్కువ అవుతుంది. నీటి వినియోగం 20% లెక్క పెడతారు. అదొకటి ఉన్నది ఫార్ములా. మన బేసిన్ లో నీళ్లు వాడితే 100 టీఎంసీలకు 20 టీఎంసీలో లెక్క పెడతారు. అదో ఫార్ములా ఉంది బచావ్ ట్రిబ్యునల్. ఓన్ బేసిన్ లో నీళ్లు వాడినట్టుంటే డ్రింకింగ్ 100 టీఎంసీలు వాడి అనుకో 20% 20 టీఎంసీలో లెక్క పెడతారు. అదర్ బేస్ నుంచి తీసుకొచ్చినాం అనుకో గోదావరి నుంచి
100% లెక్క పెడతారు. ఎందుకంటే అంటారు అదొకటి ఉంది బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం, సెక్షన్ 7 బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం వేరే బేసిన్ల నుంచి గోదావరి నీళ్లు కృష్ణాకి తీసుకురావడం వల్ల మొత్తం లెక్క పెడతారు. ఎన్ని నీళ్లు తెస్తే అన్ని లెక్క పెడతారు. కృష్ణా నుంచి అది కాదు 10 టీఎంసీలో 2 టీఎంసీ లెక్క పెడతారు. అదొక నష్టం ఉంది. ఇంకొక ప్రధానంగా వాడుకున్న నీటిలో వాటా వాడుకున్న నీళ్ళు వాటిలో 20% లెక్క పెడతారు డ్రింకింగ్ వరకు. మన ఓన్ బేసిన్ అయితే కృష్ణా నుంచి నీళ్ళు తీసుకొస్తే, అదే గోదావరి నుంచి తీసుకొస్తే 100% లెక్క పెడతారు. అదొకటి నష్టం. రెండోది కృష్ణా నుంచి గోదావరి సిటీకి నీళ్ళు దాచుకోవడం చాలా సౌకర్యం అంటే చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది. ఎట్లా తక్కువ ఖర్చు అంటే ఇప్పుడు కృష్ణా నుంచి నీళ్ళు తీసుకురావడము ఒక్క యూనిట్ అంటారు. యూనిట్ అంటే 1000 లీటర్లు. యూనిట్కి 28 రూపాయలు అవుతాయి. 1000 లీటర్లకు 28 రూపాయలు. 1000 లీటర్ యూనిట్ అంటే 1000 లీటర్లు. 1000 లీటర్స్ ఎంత అవుతుంది అంటే 28 రూపాయలే. ఇవి కృష్ణా నీళ్ళు అయితే. ఇదే గోదావరి నీళ్ళు అయింది అనుకో, ఇదే 1000 లీటర్లకు గోదావరి నీళ్ళు 46 రూపాయలు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన లెక్కలే. అంటే ఇంచుమించు డబల్కి వచ్చేసింది. నువ్వు ఎప్పుడైనా కృష్ణా ఇప్పుడు గోదావరి నీళ్ళు చాలా దూరం, సరే తెలంగాణ రాకుండా 10 టీఎంసీలు తెచ్చిరు అయిపోయింది. తక్కువ టైంలో ఖర్చు పెట్టిరు, 3000 కొట్టి తొట్ట పెట్టిండ్రు. మళ్ళా గోదావరి నుంచి నీళ్ళు ఏం తీసుకొస్తారు వీళ్ళు? మొన్న ఇచ్చిన 5000 ప్రపోజల్ ఏంటంటే మల్లన్న సార్ అయినా గోదావరి మీరు అంటున్న 1100 MGDకి చేరుకోవాలి కదా, మరి 52 టీఎంసీలకు చేరుకోవాలి. ఇప్పుడు 35 టీఎంసీ ఉన్నది కదా ప్రజెంట్ సామర్థ్యం. ఇంకో 35 పెంచినా కూడా ఇంకో 17 పెంచుతారు అనుకుందాం. ఇప్పుడు 17 తెస్తారు కదా, ఇప్పుడు గోదావరి నుంచి 17 తెస్తారు కదా. ఈ 17 తెచ్చిన 50 టీఎంసీలు సరిపోతున్నాయి కదా నీళ్లు. ఈ 15 టీఎంసీలు కృష్ణా నుంచి తీసుకురా, గోదావరి నుంచి కింద పోతున్నావు. అవకాశం ఉందా? ఎందుకు అవకాశం లేదు? నాగార్జున సారు మనకు గోల్డెన్ ఛాన్స్. నాగార్జున సార్లు ఎప్పటికీ స్టోరేజ్, డెడ్ స్టోరేజ్ 120 టీఎంసీలు ఉంటాయి. దీనిలో డెడ్ స్టోర్ నీళ్లు తీయరాదు. ఎంత కరువు వచ్చినా ఎక్కడ వచ్చినా అట్లా ఉండిపోతాయి, అప్పుడు ఉండిపోతాయి 120 టీఎంసీలు. ఇంత డెడ్ స్టోరేజ్ ఉన్న రిజర్వాయర్ ప్రపంచంలో లేదు, మన భారతదేశంలో లేదు. 120 టీఎంసీలు ఉంటాయి ఎప్పటికి డెడ్ స్టోరేజ్. కొత్తగా ప్రాజెక్ట్ కూడా అవసరం లేదు కదా. నీళ్ళని అనేది ఎప్పటికి డెడ్ స్టోరేజ్ తీయరా నీళ్ళు ఇవి. ఈ తీయరా నీళ్ళకి వెళ్ళి ఇళ్ళకి 120కి వెళ్ళి 15 తీసుకో, 20 తీసుకో. సిటీకి అవసరం ఉంటే ఇంకో 20 తీసుకో, ఇంకో 30 తీసుకో, 30 తీసుకో. ఎవడోదంటుడు కృష్ణా నుంచి తీసుకురావచ్చు కదా నీళ్లు. ఇంకో 3 లైన్లు ఉన్నాయి కదా, ఇంకో 3 లైన్లు ఇంకా తక్కువ ఖర్చు వస్తుంది కదా. రికరింగ్ ఎక్స్పెండిచర్ సుంకశాల త్వరితగతిన కంప్లీట్ చేసి ఇంకా ఈజీ అవుతుంది కదా. సుంకశాల త్వరితగతిన కంప్లీట్ చేస్తే ఉన్న 16 టీఎంసీలో తెస్తాం అనుకో. ఇంకో సుంకశాల వద్దంటో లేదు, ఇంకో సుంకశాల కృష్ణా దగ్గర నిర్మాణం చేసి ఇంకో 16 టీఎంసీలు తీసుకురా. ఇప్పుడు నువ్వు ఈ కృష్ణా గోదావరి నుంచి తీసుకొస్తాను 120 డెడ్ స్టోరేజ్ మనం ఎంతైనా వాడుకోవచ్చు. ఎంతైనా వాడుకోవచ్చు. మనకు డ్రింకింగ్ వాటర్ కు అడ్డంకి ఉండదు, పక్క రాష్ట్రంతో కూడా ఉండదు. డ్రింకింగ్ వాటర్ సిటీకి కావాల్సింది ఉండదు. మళ్ళీ మనం ఎంత వాడినా 20% లెక్క పెడతారు కదా. ఎందుకో దాని ఉద్దేశం ఏంటంటే ఈ వాడుకున్న నీళ్లు మళ్ళీ నదులకే పోతే 80% మనం వాడుకున్న నీళ్లు తిరిగి మోరీలు అంటే మనం వాడుకున్న వస్తువు ద్వారా పోతాయనే ఉద్దేశంలో అది డ్రింకింగ్ కు 20% కౌంట్ చేస్తారు. పక్క ఇప్పుడు వై మల్లన్న సాగర్ ఎందుకు వీళ్ళు మల్లన్న సార్ పోయినా కూడా కొండపోచమ్మ సార్ తీసుకొచ్చినా కూడా ఇవి గోదావరి నీళ్లు ఎకనామికల్ కాదు సిటీకి. అన్ ఎకనామికల్ గా వీళ్ళు 5000 కోట్లు పెట్టేసి అక్కడ డైరెక్ట్ పైప్ వేసి లాగుతా ఉంటారు. ఎట్లా లాగినా గోదావరి నీళ్ళే కదా, గోదావరికి వెళ్ళి రావాల్సిందే కదా. ఎల్లంపల్లికి వెళ్ళి వచ్చే నీళ్ళే 46 రూపాయలు అవుతుంది. ఇవి ఇంకా ఈ గోదావరి నీళ్ళు ఇంకా దూరంకి వెళ్ళి తేవాలి కదా. గోదావరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి మేడిగడ్డకి వెళ్ళి తేవాలి. మళ్ళీ ఎల్లంపల్లి ఫ్లడ్ ఫ్లో కెనాల్ త్రూ వచ్చే ఫ్లడ్ ఫ్లో కెనాల్ కి వెళ్ళి తెచ్చినా ఎల్లంపల్లి కంటే దూరమే కదా. ఎల్లంపల్లికి వెళ్ళి వచ్చే నీళ్ళే 40 రూపాయలు అవుతుంది. ఎల్లంపల్లి తర్వాత కదా ఇప్పుడు మేడిగడ్డ నుంచి తీసుకొచ్చేది ఇంకా కాస్ట్లీ అవుతుంది కదా. గోదావరి నీళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా మేడిగడ్డ దగ్గరనే ఇప్పుడు దగ్గర 470 కోట్ల కరెంట్ బిల్లు అవన్నీ పెండింగ్ ఉంది. ఇప్పుడు ఇది కూడా గోదావరి నీళ్ళు తాగాలంటే కరెంట్ బిల్లు అన్ ఎకనామికల్ అవుతుంది. సిటీ మీద సామాన్య ప్రజలు డ్రింకింగ్ వాటర్ మీద భారం పడుతుంది. కృష్ణా వాటర్ తెచ్చుకో, ఈ 35 టీఎంసీలు కాదు ఇంకో 20 టీఎంసీలు తెచ్చుకో. ఇప్పుడు పాయింట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ ఖర్చు ఇదంతా కూడా మళ్ళీ జనం మీదనే తీస్తారు కదా. ఇప్పుడు జలమండలి వాళ్ళ మెయింటెనెన్స్ పెరుగుతుంది. ఇక్కడ సిటీలో వాటర్ కాస్ట్లీ అవుతుంది. సామాన్య మానవునికి అందుబాటులో కూడా అవుతుంది డ్రింకింగ్ వాటర్. వాళ్ళంతా మెయింటెనెన్స్ ఇదంతా కాస్ట్ తీస్తారు. ఇంకా ఏం చేస్తారంటే ఇప్పుడు 5000 కోట్లు మన జీవో ఇచ్చారు కదా, ఇందులో ఒక 40% గవర్నమెంట్ ఇస్తారట. హడ్కో ద్వారా 40% ఇస్తారట. ఇది ఇంకో 60% అంటే కాంట్రాక్టరే పెట్టాలట.
కాంట్రాక్ట్ ఏజెన్సీ పెట్టాలి. ఏజెన్సీ పెట్టాలంటే ఏజెన్సీ పెట్టుబడి పెడతాడు, పెట్టి 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో మంచిగా ఇంట్రెస్ట్ తో తీసుకుంటాడు. టోల్ గేట్ లెక్క టోల్ గేట్ సిస్టమ్ ఎవరికి నష్టం? 60% ఎట్లా వసూలు చేసుకుంటాడు? అదే టోల్ గేట్ సిస్టమ్లే 20 ఏళ్ళలో టోల్ గేట్ సిస్టమ్ వస్తుంది. కరెక్ట్ టోల్ గేట్ ఎగ్జాంపుల్. టోల్ గేట్ సిస్టమ్ ని 60% పెట్టేసి దాదాపు ఒక 6,000 కోట్లు అయినా అనుకుందాం. దీనికి 4,000 కోట్లు పెడతాడు, 2,000 గవర్నమెంట్ ఇస్తుంది 6,000 కోట్లకు. ఆ 4,000 క్రమంగా 15 ఏళ్ళు 20 ఏళ్ళ మీద వసూలు చేసుకుంటాడు. దాని మీద ఇంట్రెస్ట్లకు వేస్తాడు. దాని మీద భారం పడుతుంది కదా. ఇలాంటి పనులు ప్రజలకు అంటే మంచినీటికి తాగునీటికి అందించే వాటి మీద ఇట్లా ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రజల మీద భారం పడుతుంది. రేపు పొద్దుగాల సామాన్య మానవుడు తాగునీళ్ళు దొరకని పరిస్థితి కాస్ట్లీ అవుతుంది. ఇది రెండోది ఏంటంటే ఇట్లా ఇవ్వడం తప్పు. కృష్ణా వాటర్ సౌలభ్యం ఉండగా గోదావరి కూడా ఇంకా తప్పు. గోదావరి మీద సరే అలాట్మెంట్ ఉంది, అలాట్మెంట్ అది మన చేతిలో 30 టీఎంసీల అలాట్మెంట్ ఉంది. సరే 10 టీఎంసీలు ఎట్లా తెస్తున్నారు ఎల్లంపల్లికి వెళ్ళి. సరే తెలంగాణ రాకముందు తీసుకొచ్చి పర్వాలేదు, అది అయిపోయింది ఉంది కదా. ఇప్పుడు తీసుకొచ్చే పనులు కృష్ణా నుంచి నీళ్ళు తీసుకురావాలి సిటీకి, గోదావరి నుంచి తీసుకొస్తే అన్ఎకనామికల్, చాలా కాస్ట్లీ అవుతుంది. అది చెప్తున్నా కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 28 రూపాయలు 40 రూపాయలు సగం తేడా అవుతుంది. 1 లీటర్కు, ఒక 1000 లీటర్లకు డబుల్ అవుతున్నది. మరి డబుల్ కాస్ట్ పెట్టి గోదావరి నుంచి తీసుకొస్తారా? నువ్వు గోదావరి నుంచి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా, మల్లాన్ సార్ తీసుకొచ్చినా, కొండపాచం సార్ తీసుకొచ్చినా, ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా కాస్ట్లీ. అందులోకి ఎక్కడికి వెళ్ళి వస్తాయి, గోదావరికి వెళ్ళి వస్తాయి కదా. అందులోకి వెళ్ళి వచ్చిందాక ఇక్కడ రావడం గోదావరి నీళ్ళే కదా. సరే ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చేసి కొంచెం నీళ్ళు ఈ హుసేన్ సార్లో లేకుండా సిటీ ప్యూరిఫికేషన్ కలుపుతారంటే కొన్ని నీళ్ళు కలపని, కొద్ది నీళ్ళు. కానీ ఈ డ్రింకింగ్ వాటర్ మాత్రం చాలా తప్పు. సో కృష్ణా వైపే వెళ్ళాలి. కృష్ణా వైపే మళ్ళీ కాంట్రాక్టర్ బతికేయడమే. మళ్ళీ 60% నిధులు కాంట్రాక్టర్ పెట్టుకుంటాడు, ఆయన వసూలు చేసుకుంటాడు. మళ్ళీ కృష్ణా వాటర్ చాలా చీపు గోదావరి మీద. ఇదన్నీ గణాంకాలు. మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంత ఈజీ వే ఉన్నప్పుడు ఎందుకు హైదరాబాద్ లో ఇంకా జనం నీళ్లు లేవు, ఇంకా మాకు వస్తలేదు అంటే? ఇప్పుడు నీవు 120 టీఎంసీ లో ఎంత డ్రా చేయి, ఇప్పుడు 60 టీఎంసీ డ్రా చేసి గవర్నమెంట్ ఆ దిశగా ఆలోచించలేదు. ఇప్పుడు 120 టీఎంసీ లో 60 టీఎంసీ డ్రా చేయి ఎవడొద్దంటుండు? ఇప్పుడు 3 ఫేజ్లలో ఒక 16 టీఎంసీ తెచ్చిన కదా, ఇంకో 3 లైన్లు. నేను అదే అంటున్నా, ఎందుకు ఇంకా జనం నీళ్లు లేక హైదరాబాద్ లో జనం చచ్చిపోతున్నారు అంటున్నా. సఫిషియంట్ నీళ్లు మనం తీసుకురావాలి. రెండోది ఇక్కడే ఇండస్ట్రీ కూడా ఇస్తారు, కొంత ఇండస్ట్రీకి ఇస్తారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేసి ఇండస్ట్రీ లాభం వస్తుంది, కొంత 10% 20% ప్రొవిజన్ ఉంటుంది ఇండస్ట్రీస్కి ఇస్తారు. తర్వాత ఇంకో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కొరకు చుట్టూ రింగేస్తారు. ఎక్కడికి వెళ్ళి నీళ్ళు వచ్చినా కూడా ఉంది. సింగిల్ కెళ్ళి కూడా ఉన్నాయి. సింగిల్ నీళ్ళు వాడతలేరు, ఎందుకు వాడాలి కదా, సింగిల్ నీళ్ళు యూజ్ చేస్తలేరు. ఉస్మాన్ సారు హిమాయత్ సార్ నీళ్ళు వాడతలేరు, వాడాలి కదా. ఇదంతా వాళ్ళ తప్పు. వాడితే మనకు ఎక్కడ చీపులో దొరికాయి కదా. ఉస్మాన్ సార్ నీళ్ళు కానీ హిమాయత్ సార్ నీళ్ళు కానీ సిటీకి చీపులు దొరుకుతాయి. సింగిల్ నీళ్ళు వాడాలి. సింగిల్ నీళ్ళు ఎందుకు వాడతలేరు? ఓన్లీ ఎల్లంపల్లికి వచ్చే నీళ్ళు 10 టీఎంసీల నీళ్ళతోని ఈ కృష్ణా వాటర్కి వచ్చే నీళ్ళతో సరిపెడతారు సిటీకి. ఆ నీళ్ళు కూడా వాడాలి కదా, వాడతలేరు. ఎకనామిక్గా దొరికే నీళ్ళను వాడాలి. త్రాగునీరు మినిమం నీడు ప్రజలకు. త్రాగునీరు అనేది ఎకనామికల్గా ఉండాలి, ప్రజలకు సౌకర్యంగా అందుబాటులో రేట్లో ఉండాలి. దాన్ని విడిచిపెట్టేసి ఇష్టం ఉన్నట్టు ఇట్లా 6,000 కోట్లతో ఇప్పుడు అడుకో నుంచి లోన్ తీసుకున్నాం, మిగతా కాంట్రాక్ట్ 6,000 కోట్లకి ఏడైతుంది, మళ్ళీ దాన్ని పెంచుతారు. 6,000 అవుతుంది. 6,000లో మళ్ళీ 60% కాంట్రాక్టరే పని అని, అదే టోల్ సిస్టంలో కాంట్రాక్టర్ చేస్తే అది ఎకనామికల్ భారం మళ్ళీ. ఎందుకంటే మెట్రో వాటర్ మీద ఎప్పుడు మెయింటెనెన్స్ భారం అధికంగా ఉండదు. ప్రభుత్వమే నిర్మాణం చేసి ఇవ్వాలి వాళ్ళకు, ఇచ్చి వాళ్ళకి కేవలం మెయింటెనెన్స్ ఛార్జ్ మాత్రమే భరిస్తట్టుంటే ప్రజలకు చీఫ్గా ఒక త్రాగునీరు ఒక అందుబాటులో ఉంటుంది. లేకుంటే తాగునీరు కూడా కాస్ట్లీ అవుతుంది, పెంచుతారు వీళ్ళు ఖచ్చితంగా. పర్ లీటర్ రేటు పెంచుతారు. కాబట్టి ఖచ్చితంగా కృష్ణాకు హైదరాబాద్ని పెరిగిన పాపులేషన్కి ఎంతనే పెరగని ఇప్పుడున్న 35 టీఎంసీలు ఇంకొక 35 టీఎంసీలు కృష్ణాకే తీసుకురండి. కృష్ణా చాలా ఎకానమీ అవుతుంది. గోదావరి కూడా అన్ఎకనామికల్ నిర్ణయము. ఆ దానకిషోర్ ఆలోచించాలి. మరి ఆయనకి ఇంత గణాంకాలు తెలివయా? నీకు తెలుసు కదా గణాంకాలు. ఇవి మెట్రో వాటర్ వాళ్ళు ఇచ్చిన గణాంకాలే కదా. కృష్ణా నీళ్ళు అయితే గోదావరి నీళ్ళు 46 రూపాయలు అవుతుంది, కృష్ణా నీళ్ళు 28 రూపాయలు అవుతుంది. ఈ గణాంకాలు అని చెప్పేది అబద్ధం కాదు. మరి స్టాటిస్టిక్స్ దానకిషోర్ తెలియదా? కృష్ణా నీళ్ళు తెచ్చుకో, మళ్ళీ 3-4 పైప్ లైన్ ఈ పీరియడ్లో. అప్పుడు కాంగ్రెస్ పీరియడ్ వేసి 3 లైన్లు, కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 3, ఇంకో మళ్ళీ 3-4 పైప్ లైన్లు. ఎవడొద్దంటుడు? ఇక్కడికి వెళ్ళి కృష్ణాకి వెళ్ళి ఎవరు ఆంధ్ర వాళ్ళు కూడా అడ్డుపడరు. కృష్ణాకి వెళ్ళి త్రాగునీరు కంటే త్రాగునీరుకి ఎవరు అడ్డుపడరు. పోగా ఇది 120 టీఎంసీలో డెడ్ స్టోరేజ్ ఉంది సాగర్. ఇది ఎంత, ఇది వరము మొత్తం తెలంగాణకి. ఇది డెడ్ స్టోరేజ్ ఉండదంటే ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి. ఇక్కడ సౌకర్యం ఉంటాయి. ఇంకా గోదావరిలో ఉంటాయి. గోదావరి ఎండిపోతుంది, నీకు సౌకర్యం కాదు. గోదావరి ఎప్పటికి నీళ్ళుంటాయి. గోదావరిలో రిజర్వాయర్లో నీళ్ళుంటాయి. ఆడ డెడ్ స్టోరేజ్ లేవావి. నువ్వు 15 టీఎంసీలు డెడ్ స్టోరేజే ఉంటాయి. ఆడ ఎత్తిపోసుకొచ్చినవి ఉంటాయి. ఆడ దొరకకపోతే ఏం చేస్తావు?
అందులో ఇప్పుడు ఆ మల్లన్న సాగర్ ఏంది ఇంకా కథ రిపోర్ట్లు అది అవన్నీ కథ ఉన్నాయి. పెద్ద చరిత్ర నువ్వు మల్లన్ సార్కి ఎందుకు పోతున్నావు? కొండపోచం సార్ దగ్గర ఉంది కదా, గాడికి ఎందుకు పోతున్నావు? మళ్ళా కొండపోచం సార్ తీసుకురావచ్చు కదా, అది ఇంకా ఎత్తు మీద ఉంటుంది. మల్లన్ సార్కి ఎందుకు పోతున్నావు? అదో తప్పు. మల్లన్ సార్ ఓడడం తప్పు, కొండపోచం తీసుకురావచ్చు. అసలు టోటల్గా గోదావరికి వెళ్ళి నీళ్ళు తీసుకురావడం తప్పు. హైదరాబాద్కు కృష్ణా నుంచి నీళ్ళు తీసుకొస్తే ఎకనామికల్, ప్రజలకు సౌకర్యం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు చెప్తున్నది. కృష్ణా వాటర్ వైపు ఎక్కువగా ఫోకస్ చేయండి, గోదావరి ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన లెక్కలతో సహా గతంలోనే ఈ పుస్తకాన్ని ఆయన రాయడం జరిగింది. ఇందులో ఆల్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. షేరింగ్ ఆఫ్ కృష్ణా రివర్ వాటర్, పోతిరెడ్డిపాడు ఇష్యూ అని ఆల్ డేటా ఉన్నది. హైదరాబాద్కి ఎంత వాటర్ అవసరం, ఎంత ఎంజీడీ వాటర్ అవసరము, సో ఏం జరుగుతున్నది, కృష్ణా వాటర్ నుంచి ఏ రకంగా నీళ్లు తీసుకురావచ్చు అన్నది. సో గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించాలి. ఎందుకంటే ఈ మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడం అనేది చాలా కాస్ట్లీయెస్ట్. ఇది 3.5 మీటర్లు, అంటే ఒక రూమ్ అంతా పైపులు పెట్టి తీసుకొస్తామని అంటున్నారు. సో దాని బదులు కృష్ణా నుంచి తీసుకురండి అని చెప్తున్నారు. ఇంకొకటి బీఆర్ఎస్ కూడా వాళ్ళు కట్టిన ప్రాజెక్టు సుంకిశాల పంప్ హౌస్. సో అది కూలిపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇది క్వాలిటీ లేకుండా మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ కమిషన్ల కక్కుర్తిలో భాగంగా జరిగిందని ఆయన తేల్చేస్తున్నారు. సో రెండు అంశాల మీద ఇది పర్ఫెక్ట్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి మన తొలివేలు.